క్రీస్తునందు సహోదర సహోదరులకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినం ప్రభు మాట అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మరొక దినాన్ని మనకు బహుమానంగా ఇచ్చాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభు మాటగా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే యుక్త కాలము అనగా సరైనటువంటి సమయము అని, అది దేవుని సమయము అని. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనము ఒక మాట చూస్తాం. ఏంటంటే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఇది దేవుని సమయం, సరైన సమయం. దేవుడు కోరుకున్న సమయంలో దేవుడు తన కుమారుని పంపాడు. ఆ యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు ప్రభువు చనిపోయాడు. అనగా మనము బలహీనులమై ఉండగా, అనగా నిస్సహాయకులమై ఉండగా ప్రభు తన కుమారుని పంపాడు. మంచివాని కొరకు ఎవరైనా ఒకరు చనిపోతారు, కానీ బలహీనుల కొరకు ఒకడు చనిపోవడం, అది దేవుని మహాప్రేమ కనబడుతూ ఉంది. ఎవరైనా బలవంతునికి సపోర్టుగా ఉంటారు, కానీ బలహీనునికి ఎవరు సపోర్టుగా ఉంటారు? బలవంతుని వెనకాల ఎవరైనా ఉంటారు, ధనవంతుని వెనకాల ఎవరైనా ఉంటారు, కానీ నిస్సహాయుని వెనకాల, ఏమీ లేని వాని వెనకాల, అన్నిట్లో కోల్పోయిన వాని వెనకాల ఎవరుంటారు? అందుకే ఇందులో దేవుని ప్రేమ ఉంది. మనం ఎలాంటి వారం అంటే, ఒకప్పుడు దేవుని ప్రేమను కోల్పోయిన వారం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని వాక్యం చెబుతుంది. నిస్సహాయ స్థితిలో మన బలహీనతను బట్టి మనం నిస్సహాయులుగా మారాం. ఆదాము కాలం మొదలుకొని నేటి కాలం వరకు మనము పాపం వలన బలహీనులుగా మారి నిస్సహాయ స్థితిలో పడిపోయాం. ఆదాము ఆహారానికి బలహీనుడైతే, దావీదు స్త్రీ విషయంలో బలహీనుడైతే, యూదా డబ్బు విషయంలో బలహీనుడైతే, అనగా ప్రతి మనిషి ఒక్కో విషయంలో తమ బలహీనతను బట్టి నిస్సహాయులుగా మారారు. మరి చిన్న కుమారుడు కూడా తనకు కావలసిన డబ్బంతా కావాలని దూరదేశానికి వెళ్ళి విచ్చలవిడిగా ఖర్చు చేసి సమస్తాన్ని పోగొట్టుకొని నిస్సహాయ స్థితిలో పడిపోయాడు. ఎవరు తనకు ఆహారం పెట్టలేదు, ఎవరు తనకు ఉద్యోగం ఇవ్వలేదు, ఎవరు తనను దరికి చేర్చుకోలేదు. డబ్బున్నంతకాలం సర్వైవ్ అయ్యాడు. దేశంలో కరువు వచ్చింది, తన దగ్గర ఉన్నదంతా అయిపోయింది. ఇప్పుడు ఎవరు సహాయం చేసేవారు లేరు. అలాంటి సమయంలో కుమారుడు అనుకున్నాడు, నా తండ్రి ఇంట్లో అనేకులకు భోజనం ఉంది, కానీ పనివాండ్రకు కూడా భోజనం ఉంది. నేనైతే ఆకలితో చచ్చిపోతున్నాను, నా తండ్రి దగ్గరికి వెళ్తానని డిసైడ్ అయ్యి వెళ్తూ ఉన్నప్పుడు దూరం నుంచి వస్తున్నటువంటి కుమారుని చూసినటువంటి తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కుమారుని పట్టుకొని, ఎవరిని పట్టుకున్నాడు? డబ్బుతో తిరిగి వస్తున్న కుమారుని కాదు, సర్వసంపదలతో తూగుతున్నవాడిని కాదు, నిస్సహాయ స్థితిలో ఉన్నవాడిని, పందుల తినే పొట్టు తింటున్నవాడిని, మరి దేవుని బిడ్డలారా, ఎందుకు పనికిరాని వాడిని, ఎవరు చేరదీయని వాడిని, అలాంటి వాడిని ప్రభు పట్టుకున్నాడు. ఇందులో మనకు దేవుని ప్రేమ కనబడుతుంది. దేవుడు అనేవాడు నిస్సహాయులకు ఊతమిచ్చేవాడు, నిస్సహాయులను ప్రేమించేవాడు. మన తండ్రి యొక్క ప్రేమ ఉన్నవారికి కాదు. అందుకే ఆయన ప్రసంగాలలో చాలాసార్లు చెప్పాడు, ఆరోగ్యము గల వారికి వైద్యుడు ఎక్కరలేదు అని. అవును, అనారోగ్యంగా ఉన్నవానికి వైద్యుడు కావాలి, నిస్సహాయకులకే సహాయం కావాలి, బలహీనులకే బలం కావాలి. అది క్రీస్తు ప్రభు అయ్యారు. 2000 సంవత్సరాల క్రితం
భూలోకానికి నీకు నాకు బలమివ్వడానికి, నిన్ను నన్ను పాపం విముక్తి కలిగించటానికి, పాపం నుంచి విడిపించి పరిశుద్ధపరిచి నిత్యరాజ్యంలో నిన్ను నన్ను చేరువవడం కొరకు యుక్త కాలంలో ప్రభు భూలోకానికి వచ్చి మరణించి మరణపు ముళ్ళు విరిచి ఆ మరణ భయం నుండి మనల్ని తప్పించి నిత్యరాజ్యానికి మనల్ని వారసులుగా చేశాడు. అంత ప్రేమగల తండ్రి కుమారుని ద్వారా ప్రేమను చూపించాడు. కాబట్టి నేను ఈ మాటలు వింటుండగా దేవుని దగ్గరికి వచ్చి మన బలహీనత నుంచి మనం విడుదల పొంది నిత్యరాజ్యానికి వారసులమవుదాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తును మా కొరకై భూమికి పంపినందుకై స్తోత్రం. బలహీనులమై ఉండగా, పాపులమై ఉండగా మాకు ప్రేమ చూపినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రాణ త్యాగాన్ని మేము స్మరిస్తున్నాం. మీ ప్రేమలో జీవించుటకు మాకు సహాయపడండి. మా జీవితాలు మీకోసమే త్యాగం ఇవ్వగల కృపగల జీవితాలను మార్చండి. అట్టి ఉన్నతమైన స్థితిలోనికి మమ్మల్ని నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మనకై యేసు మరణించి మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.